22 నుంచి చూద్దాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేరినవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ దేవుడు చేసినటువంటి మరొక అద్భుతం మనుషులెవ్వరూ చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలిగాడు. దేవుడు ఒక్కసారి తను ఏర్పాటు చేసుకునే బిడ్డలను పరీక్షించాడా? పరీక్షించిన తదుపరి వారికి ఇచ్చే అనుభవం ఇలాగే ఉంటుంది. దేవుడు నిన్ను ఏ విషయంలో పరీక్షిస్తున్నాడో, ఏ విషయంలో దేవుడు పరీక్షించుకుని బట్టి దుఃఖపడుతున్నావో, అబ్బా ఆ విషయంలో నువ్వు నాట్యం వేసేటంతగా మధురంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు, ఆ పరిస్థితిని మార్చివేస్తాడు అని గమనించాలి. దేవుడు పరీక్షిస్తే పరీక్ష తదుపరి ఈ అద్భుతము పరీక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ అనుభవించాల్సిందే. ఆ రోజు ఇశ్రాయేలు మాత్రమే కాదు. మాకు ఒకసారి ఒక సమస్య ఎదురైంది. మేముంటున్న దగ్గర ఒకసారి ఏం జరిగిందనంటే వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎట్లా వచ్చిన వాటర్ ప్రాబ్లం అంటే దాదాపు 5 రోజులు నీళ్ళు లేవు. 5 రోజులు నీళ్ళు లేవు. ఆ టైంలో పరిస్థితి చాలా కఠినంగా ఉంది. అయితే దేవుడు మాట్లాడాడు, దేవుడు పరీక్షిస్తున్నారని. ఎన్ని రోజులో తెలియదు, కానీ మాకు తెలియదు ఎన్ని రోజులు పరీక్షిస్తున్నారో. దాదాపు 5 రోజులు వెయిట్ చేశాం. దేవుడు మాట్లాడారు కదా, ఏదో అద్భుతం చేయబోతున్నాడు. కనీసం నీళ్ళ విషయంలో కూడా ఇంత పరీక్షిస్తున్నాడా? నీళ్ళ విషయంలో కూడా దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడా అనిపించింది. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు కనుక ఏదో చేయబోతున్నాడు అని మాకు అర్థమైంది. ఆ సమయంలో దేవుడి మీద భారం వేసిన తర్వాత అప్పటిదాకా వాటర్ విషయంలో మాకు కొంచెం ఇబ్బంది ఉంటా ఉన్నది. ఆ 5 రోజుల తర్వాత మాకు వాటర్ సమస్య లేకుండా పర్మినెంట్గా ధారలుగా జీవజల నది ప్రవహించేటటువంటి విధంగా గవర్నమెంట్ వారు మాకు ఈజీగా ఆ పైప్ లైన్, ఒక మంచి పైప్ లైన్ వేశారు. మేము అక్కడ ఏం ఖర్చు పెట్టింది కూడా లేదు. ఇది చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ పరీక్షించబడే వాళ్ళకి వాటర్ ఎంత కఠిన విషయం ఈ రోజుల్లో కూడా. కానీ దేవుడు తన బిడ్డలను ఏ విషయంలోనైనా పరీక్షించడానికి ఇష్టపడతాడు. అది హృదయం తెలుసుకోవడానికి. ఒక్కసారి దేవుడిని పరీక్షిస్తున్నారులే అని అర్థమైన తర్వాత మౌనంగా దేవుడికి అప్పగించుకున్నావు అనుకో, ఏ విషయంలో పరీక్షించబడుతున్నావో, నేను వాటర్ అని చెప్పాను, నీ జీవితంలో దేని నిమిత్తం పరీక్షించబడుతున్నావో అదే విషయంలో ఇక ఎలా ఉంటుందంటే మధురాతి మధురంగా దేవుడు మనకి చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దప్పికతో దాహంతో ఉన్నప్పుడు పరుగులెత్తుకుంటే వాటర్ తాగడానికి ప్రయత్నం చేస్తే అయ్యో అసలే దాహంతో ఉన్న వారికి ఎంతో నిరాశ ఎదురైపోయింది. చేదైపోయి వాటర్ ఇటు తాగలేదు, ఆ దప్పిక తీరటం లేదు. ఆ సనికోవటం మొదలు పెట్టారు దేవుడి మీద. మోషే ఆ సందర్భంలో దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతం చేశాడు. ఎలా చేశాడు ఈ అద్భుతం అనేది ఇక్కడ చూడాలి. ఇక్కడ ఒక మర్మాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే ఇప్పుడు మీరు ఒకవేళ ఏ అనుభవంలో పరీక్షించబడుతున్నారో ఆ పరీక్షను కూడా సంతోషంగా పరీక్షను కూడా దేవుడు స్తుతించగలుగుతారు. మోషే దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు చెప్పిన ఒక సింపుల్ ఆన్సర్ అక్కడ సమాధానం ఇచ్చాడు. ఏమిటి అని అంటే ఆ చేదైనటువంటి వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ అందుబాటులో ఆ పక్కనే ఒక చెట్టు కూడా దేవుడు వేశాడు. ఈ చెట్టు యొక్క మర్మం చెప్తారు కదా. వీళ్ళు ఇటువైపు ప్రయాణం చేయాల్సి ఉన్నది అని దేవుడికి ముందే తెలుసు. ఈ చేదు
చేదుగా ఉన్నాయా అని చెప్పి ఆయన ఏదో మాట పెరగటం కాదు, కానీ మీరు ఇక్కడికి వస్తారని తెలిసే ముందుగానే విత్తనం వేసి చెట్టు కూడా కొనిపించాను రా బాబు మీకోసం. ఏమి లేదు, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయండి, దట్స్ ఆల్. అంటే ఆ చేదైన నీరు మధురంగా మార్చబడటానికి దేవుడు ముందే చెట్టును అక్కడ వారి కొరకు సిద్ధపరిచేశాడు. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలి అని అనుకుంటే, అబ్బో ఈ లోపల మన తల్లిదండ్రులాగా కొన్ని రోజులు ఆగండి నాకు సాధ్యం కాదని చెప్పడానికి లేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవన్నీ ఎప్పుడు సిద్ధపరిచాడు? ముందే సిద్ధపరిచేశాడు. అని సమయం వచ్చాకే ఇస్తాడు. సమయం కొంతమందికి అవసరం ఉండదు. ఓ ఇప్పుడే జరిగిపోవాలి, తొందర 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 తొందరపడే వాళ్ళందరూ గుట్లో పడిపోతారు, తొందరపడే వాళ్ళందరూ గుట్లో పడిపోతారు. కానీ దేవుడు తొందరపడడు, తొందర పెట్టడు. ఈ ఆశీర్వాదాల విషయంలో ఏం చేస్తాడు అని అంటే, కాలముని నిర్ణయించి ఆ కాలములోనే ఆయన సిద్ధపరిచినవి తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఆయన సిద్ధపరిచి ఇచ్చిన వాటి ద్వారా వాళ్ళు మధురమైన అనుభూతులను అనుభవించగలుగుతారు. దేవుడు ఇచ్చేటువంటి మధురానుభవాలు వేరు, మనము మన సొంతంగా తెచ్చుకునేటువంటి అనుభవాలు వేరుగా ఉంటాయి. ఏం జరిగినదే, వారు అక్కడికి వస్తారు, ఆ వాటర్ చేదైన నీరు, వాళ్ళు అంత దప్పికతో ఉంటారని తెలిసే ముందుగానే ఆ నీటిని తీపిగా మార్చగలగటానికి ఒక చెట్టును అక్కడ దేవుడే నాటి ఉంచాడు. ఎన్ని రోజులకు వాళ్ళు అక్కడికి వస్తారో ఈ ప్రయత్నం అంతా ముందే చేశాడు. విత్తనమే వేశాడో లేదా చెట్టే నాటాడో ఏం చేశాడో కానీ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయగలగటానికి ఎంత చెట్టు కావాలో, ఏది కావాలో ఆ సమయానికి దాన్ని కంప్లీట్గా సిద్ధపరిచేసేసాడు. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో, దేని గురించి అవమానించబడుతున్నావో, దేని నిమిత్తము నిందించబడుతున్నావో, అది ఆల్రెడీ ఆ విషయంలో నీకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. నా కోసమైతే నేను ఎక్కడెక్కడ తప్పుపడ్డానో, ఎక్కడెక్కడ అవమానించబడ్డానో, ఎక్కడెక్కడ నిందించబడ్డానో, నా దేవుడు ఆ ప్రతి స్థలంలో ప్రతి విషయంలో నా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అది సిద్ధపరచబడి ఉన్నది. దానిని నేను తీసుకోవడానికి నా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ సిద్ధపరచబడినది అబ్బా మనం ఎంత సంపాదించినా తెచ్చుకునే దానిలా ఉండదు. శ్రేష్టమైనది, మధురమైనది. ఈ దూరదృష్టి ఒక క్రైస్తవునికి ఉండాలి, ఈ దూరదృష్టి ఒక ఆత్మీయునికి ఉండాలి. ఈ దూరదృష్టి ఎవరికి ఉండాలి? యేసయ్యని కలిగిన వాళ్ళకి ఉండాలి. షార్ట్ టెంపరు, షార్ట్ సైట్, ఇప్పుడే జరిగిపోవాలి, ఇంకా ఏంటి ఎంత టైం పడుతుంది, ఇప్పుడే అయిపోవాలి. దూరం ఉంటాయి చూడు, గ్రద్ద చూడండి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది తనకి ఏది అవసరమో దాన్ని క్యాచ్ చేస్తుంది. అందుకే గ్రద్ద పక్షిరాజును ఒక నిజమైన ఆత్మీయునికి సాదృశ్యంగా దేవుడు పెట్టేశాడు. ఆత్మీయుడు, క్రైస్తవులు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడు అంటే తెలిసిన వారు ఖచ్చితంగా దూరదృష్టి కలిగి ఉండాల్సిందే. దేవుడు సిద్ధపరిచినవి చూడగలిగిన దృష్టి, దేవుడు సిద్ధపరిచినవి చూడగలిగిన ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలి. అవి చూడలేకపోతే నువ్వు అసలు వేస్ట్ అన్నమాట. ఇప్పుడే నీ 10 సంవత్సరాల తర్వాత ఏమి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడో నువ్వు ఇప్పుడే చూడగలగాలి. అబ్బా అందాలు బతుకుతామో లేదని అంటారు. ఎందుకు బతుకును? బతుకుతారు. కానీ సిద్ధపరిచిన వెతకకుండా వారి సొంతమైన వెతికినప్పుడు ఏం చేస్తారు? 10 సంవత్సరాలకి ఉండబడిపోతాయి. కానీ దేవుడు సిద్ధపరిచిన వాటిని ఇప్పుడే చూడగలిగారా? వాటిని మీద దృష్టి పెట్టి నిరీక్షించగలిగారా? అప్పటిదాకా నువ్వు బ్రతుకుతావు. అవి పొందుకునేటప్పుడు సంతోషంగా నువ్వు వాటిని స్వీకరిస్తావు. దానిని బట్టి నువ్వు సాక్షిగా కూడా ఉండగలుగుతావు. ఇక్కడ వీళ్ళకి చేదు అనుభవం ఎదురైందని తెలిసే, వారు తట్టుకోలేరని తెలిసే, ఆ చేదైన నీటిని మధురంగా మార్చడానికి చెట్టుని ముందుగానే సిద్ధపరిచాడు నా తండ్రి. వెంటనే మోషే ఆ చెట్టు ఆ కొమ్మ తీసుకుని వచ్చి ఆ చేదైన నీరు కలిగిన పొలంలో వేసినప్పుడు ఏమైపోయింది? వెంటనే
వారిని నడిపించాడు ఇక్కడ దాకా. అయితే వారిని పరీక్షించదలిచారు. పరీక్షించినప్పుడు వాళ్లకు శ్రేష్టమైనది ఇస్తాడు కనుక, తన మహిమను మన ఎదుట కనపరుచుకోవాలనుకున్నాడు కనుక, నేను మీతోనే ఉన్నాను అని చెప్పడానికి దేవుడు అక్కడ అద్భుతం చేసేసాడు. అటు రీతిగా మీ దుఃఖ దినములన్నింటినీ దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఒక మధురమైన అనుభవంలో ఉన్న మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీ కొరకు ఎప్పుడో సిద్ధపరిచినటువంటి వాటిని దేవుడు మీ సొంతం చేస్తున్నాడు. వాటి గురించి ఎప్పుడా 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 అని ఏడ్చేవేమో, నీ అవసరాల కోసం ఏడ్చేవేమో, నీ సమస్యల కోసం ఏడ్చేవేమో, దేవుడి వాగ్దానాల కోసం ఏడ్చేవేమో, కానీ ఆ నిబంధన చేసిన వాడు మరిచిపోయేవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు కనుక ఏ విషయంలో దుఃఖపడ్డావో, ఏ విషయంలో ఏడ్చావో, నీ కొరకు వాటిని సిద్ధంగానే ఉంచాడు. వాటిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ అనుభవం ఎలా ఉండబోతుందంటే నువ్వు ఎగిరి గంతులేసేటట్టుగా ఉండబోతుంది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, ఇశ్రాయేలు వాళ్ళు ఏ తప్పు చేయలేదు. దేవుడు నడిపించే మార్గం నడుస్తున్నారు. కావాలని దేవుడు పరీక్షించాడు. కావాలని చేదు అనుభవంలో కూడా నడిపించాడు. దాహమయ్యేటట్టుగా చేశాడు. అక్కడ చేదు వాటలు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరో ఆయన తెలుసు కనుక వెంటనే వారి ఎదుట ఉన్న చేదుని మధురంగా దేవుడు మార్చివేశాడు. మారాను మధురముగా దేవుడు మార్చివేశాడు. నీ మారానుభవాలను మధురముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. రీతిగా హల్లెలూయా.